నమస్కారం. వాయిస్ ఆఫ్ సాయిలక్ష్మి ప్రేక్షకులకు స్వాగతం. ప్రకృతి పలకరింపు షడ్రుచుల సమ్మేళనం. మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది వచ్చేస్తుంది. ఈ పరాభావనామ సంవత్సరంలో మన జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఈ పండుగ వెనుక ఉన్న రహస్యాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి కొత్త సంవత్సర ప్రారంభాన్ని చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగగా జరుపుకుంటాం. ఉగాది రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించారని మన పూర్వీకుల నమ్మకం. మన గ్రంథాలలో వివరించిన దాని ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మదేవుడికి ఒక రోజు. అలా ప్రతి ఉగాదితో బ్రహ్మదేవుడికి ఒక రోజు ప్రారంభమవుతుంది. ఉగాదికి అసలు రూపం యుగ మరియు ఆది అని. ఈ విషయం గురించి పురాణాలలో ఉన్న ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోమకాసురుడనే రాక్షసుడు, ఇతడిని హయగ్రీవుడు అని కూడా పిలుస్తాం, బ్రహ్మదేవుని దగ్గర నుండి వేదాలను దొంగలించి ఒక పెట్టెలో భద్రపరిచి సముద్ర గర్భంలో దాచేస్తాడు. బ్రహ్మదేవుడు సృష్టి రచన చేయకూడదనే ఉద్దేశంతో వేదాలను సోమకాసురుడనే రాక్షసుడు అపహరించాడనే విషయం విష్ణుమూర్తికి తెలిసిపోతుంది. ఆ వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సముద్ర గర్భంలోకి ప్రవేశిస్తారు. వేదాలను అపహరించి లోకాలను చీకట్లలో ఉండేలా చేయాలనే సోమకాసురుడిపై స్వామి విరుచుకుపడి సంహరిస్తారు. సముద్ర గర్భంలో ఆయన దాచిన వేదాలను తీసుకువచ్చి బ్రహ్మదేవుడికి అప్పగిస్తారు. చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించారు గనుక అది యుగానికి మొదలు కావడంతో ఆ రోజును ఉగాదిగా జరుపుకుంటున్నాం. ప్రతి ఉగాదికి ఒక పేరు ఉంటుంది. ఈ ఉగాది పేరు పరాభావనామ సంవత్సరం. మనకు 60 ఉగాది పేర్లు ఉన్నాయి. అవి ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి మరలా వస్తాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడి తరువాత కీలకమైన గ్రహాలు శని మరియు గురుడు. ఈ 2 గ్రహాలు ఉన్న చోట నుండి బయలుదేరి మరల అదే ప్రదేశానికి తిరిగి రావడానికి 60 సంవత్సరాలు పడుతుంది. అందువలన ప్రతి 60 సంవత్సరాలకు ఒకే ఉగాది పేరు మరలా వస్తుంది. ఈ 60 ఉగాది పేర్లు షార్ట్ వీడియో రూపంలో మనం తెలుపుకుందాం. ఉగాది రోజున షడ్రుచులు అనగా 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినడం ద్వారా జీవితంలో సుఖ దుఃఖాలు, ప్రేమనురాగాలు మరియు జయాపజయాలు అన్నింటినీ సమానంగా స్వీకరించాలనే అంతరార్థం ఉంది. ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క రకమైన భావానికి సంకేతంగా చెబుతాం. ఇందులో తీపి కోసం కలిపే బెల్లం ఆనందానికి ప్రతీకైతే ఉప్పు జీవితంలో ఉత్సాహానికి, రుచికి ప్రతీక. అదేవిధంగా చేదుగా ఉండే వేప పువ్వు బాధను కలిగించే అనుభవాలకు ప్రతీకత. పుల్లని చింతపండు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు సంకేతం. కొత్త సవాళ్లకు వగరుగా ఉండే మామిడి ముక్కలను సహనం కోల్పోయేలా చేసే పరిస్థితులకు కారాన్ని ప్రతీకగా చెబుతాం. అలాగే ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం సాంప్రదాయం. కొత్త ఏడాది ప్రారంభం కనుక భవిష్యత్తు ఎలా ఉంటుంది, గ్రహ గమనాలు ఆధారంగా వర్షాల పరిస్థితి ఏంటి మొదలగు విషయాలు పంచాంగ శ్రవణంలో తెలియజేస్తాం. తెలుగు సంవత్సరాది ఉగాది నుండి వసంత ఋతువు ప్రారంభమై ప్రకృతిలో మార్పు కనబడుతుంది. చూసారుగా, ఉగాది అంటే కేవలం క్యాలెండర్ మారడం కాదు, మన జీవితంలో ఒక కొత్త ఆశకు, ఒక కొత్త ఆరంభానికి సంకేతం. బ్రహ్మదేవుడి సృష్టి నుంచి మత్స్యావతార ఘట్టం వరకు ఈ పండుగ వెనుక ఎంతో గొప్ప చరిత్ర దాగి ఉంది. జీవితం అంటే కేవలం తీపి మాత్రమే కాదు, ఉగాది పచ్చడిలాగే కష్టసుఖాలు, గెలుపోటములు ఇలా అన్నిటినీ సమానంగా స్వీకరించడమే నిజమైన విజయం. ఈ శ్రీ పరాభావనామ సంవత్సరం మీ అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులను నింపాలని, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక చారిత్రక విశేషాల కోసం మన వాయిస్ ఆఫ్ సాయిలక్ష్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు. ప్రేక్షకులారా, మీకు ఒక చిన్న ప్రశ్న. మీ ఇంట్లో ఉగాది పచ్చడిని ఏ ప్రత్యేక పద్ధతిలో చేస్తారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్.